నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గం టౌన్ టిట్కో కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, ఆప్కో మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సామ్ల నాగేశ్వరరావు, అంబటి తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆరుద్ర భూలక్ష్మి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కంకనాల శంకర్, బడే కోమలి, తెలుగుదేశం పార్టీ నాయకులు కౌతవరపు శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ఆధ్వర్యంలో గంజి వెంకయ్య సామ్రాజ్యం సేవా ట్రస్ట్ సహకారం కూడా కలిసి రాగా వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలతో సంక్రాంతి వైభవాన్ని తీసుకొచ్చి పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ, ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులైన మంగళగిరి ప్రజల మధ్య సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గంజి వెంకయ్య సామ్రాజ్యం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరో ముందడుగు వేస్తూ అతి త్వరలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అలాగే రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి జరుగుతోందని అన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు మంత్రి నారా లోకేష్ సారథ్యంలో మంగళగిరి ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చెన్నకేశవి, ప్రియా ముందుండి నడిపించారు. అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో జ్యోతి, శ్రీనివాస్, నందం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ఉత్సవాలు చేసుకోవటం, దానికి మా తల్లిదండ్రులైన గంజి వెంకయ్య సామ్రాజ్యం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్, మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నెంబరు సోదరి తమ్మిశెట్టి జానకీదేవి గారు, మరొక ఫుడ్ కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సోదరి ఆరుద్ర భూలక్ష్మి గారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో టిట్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, అదేవిధంగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేయడము, అదేవిధంగా ఇక్కడ వచ్చిన భోగి మంటలు కూడా వేసాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసినందుకు జనసేన ఇన్ఛార్జి గారికి, అదేవిధంగా చిరంజీవి గారికి, అదేవిధంగా మహిళలకి, ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడికి ఏదో శ్రద్ధాభక్తులతో వేశారండి ముగ్గులు. ఆ ముగ్గులు చూస్తుంటేనే వాళ్ళ శ్రద్ధ భక్తి తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు ఎలా పార్టిసిపేట్ చేసామో ఇప్పుడు కూడా అలాంటి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విశేషంగా భావిస్తున్నాము. ఈ ఏర్పాట్లను చేసిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు భోగి, సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఈ రోజున మంగళగిరి టిట్కో హౌస్లో మా జనసేన పార్టీ కేడర్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించడం, నిర్వహించిన వారు మన చెన్నకేశ్వర గారు కానీ, మన శ్రీను కానీ, అలాగే అమ్మాయి ప్రియా కానీ, వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ ఆ రోజున ప్రతికూల వాతావరణంలో చాలా దారుణమైన పరిస్థితులు ఆ రోజున గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతికూల వారు ఇక్కడే జెండా దిమ్మ ఏర్పాటు చేసి ఒక ధైర్యంగా నిలబడిన పరిస్థితి ఇక్కడ. అలాంటి వాళ్ళు ఈ రోజున వెంటనే మేము టిట్కోయల్లో ఇట్లా సంక్రాంతి సంబరాలు చేస్తాం అనగానే తప్పకుండా అమ్మా అని చెప్పి ఈ రోజున కూటమి ధర్మం ప్రకారం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరినీ మనం ఆహ్వానించి మనం చేసుకోవాలని చెప్పి చేసినంత తెలుగుదేశం పార్టీ తరఫున మన జానకీదేవి గారు కానీ, అలాగే భూలక్ష్మి గారు, అలాగే మా పార్టీ తరఫున ఏదైతే కార్యక్రమం పెడతామనగానే చిరంజీవి గారు వారి యొక్క అమ్మ నాన్న ట్రస్ట్ పేరుతో బహుమతులు ప్రదానం ముందుకు రావటం అంతా ఒక కూటమిలో ఒక గౌరవప్రదంగా ఈ రోజున ఒక ఉమ్మడి కార్యాచరణలాగా ఇక్కడ చేయటం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మంగళగిరిలో ఒక ప్రత్యేకత దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌరవనీయులు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్యులు మంగళగిరి, ప్రత్యేకంగా మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజున రాష్ట్రాన్ని ఎంత ముందుండి నడిపిస్తున్నారో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దాంట్లో భాగంగా మంగళగిరి శాసనసభ్యులుగా లోకేష్ గారు ఉంటాం. వారి ప్రతి ఒక్క అడుగులోనూ రాష్ట్రంతో పాటు మంగళగిరిని కూడా ఒక ఉన్నతంగా తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచించి చేసుకున్న నిర్ణయాలు చాలా, అంటే మంగళగిరి ప్రజలంతా కూడా చాలా గౌరవింపబడతారనమాట. దీంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు కానీ అలాగే ఇవన్నీ చేయటం వీరందరికీ చాలా కష్టపడి చాలా రౌండ్లు ఆడారు నిన్న ఎండలో. సెకండ్ ప్రైజ్ ఎస్ లావణ్య గారు B23 బ్లాక్. చప్పట్లు కొట్టండి, అభినందించండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ బాక్స్ నెంబర్ 48 వెంకట లక్ష్మీ భవానీ గారు. రెడీలో ఉండండి మేడం. లక్ష్మీ భవానీ. ఇదిలా ఉండగా కొత్తపేట రామాలయం వద్ద కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు. సాయి అపెక్స్ స్కూల్ ప్రిన్సిపల్ పి దుర్గారావు, మున్సిపల్ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు భోగి పండుగని పురస్కరించుకొని కొత్తపేటలోని బంగ్లా పక్కన ఉన్నటువంటి ఈ స్ట్రీట్లో ఈరోజు లక్ష్మీ హ్యాండ్లూమ్స్ అధినేత జయ గారి ఆధ్వర్యంలో మా వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా నేడు మరి చాలా చక్కటి ముగ్గుల్ని వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ చక్కగా పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. మంచి పండుగ ఆనందంలో, పండుగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమం జరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడే పక్కనే ఉన్నటువంటి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్కి ఈ ముగ్గుల కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి రీజన్ ఒకటేనండి. మన సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. సో ఆ సాంప్రదాయాన్ని కాపాడటం కోసం ఒకటి, అలాగే మా మదర్ గుర్తుగా 10 మంది ఆడవాళ్ళకి ఒక శారీ ఇవ్వాలనేది నాకు ఉన్నటువంటి ఒక ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఇదిలోనే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ముగ్గుల పోటీలను కండక్ట్ చేస్తున్నాము. మేము కండక్ట్ చేసే ఈ ముగ్గుల పోటీకి ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అనేది మాకు చక్కగా అందుతున్నాయండి. థ్యాంక్స్ అండి. కొత్తపేటలోని రామాలయం దగ్గర ఈరోజు భోగి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో కొత్తపేటలో ఉన్న మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మనకి ఉన్నటువంటి పండుగల్లో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. పల్లెటూరులో రైతులు వాళ్ళ పంటల్ని పండించుకొని చాలా ఉత్సాహంగా పంటల్ని ఇంటికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించేటువంటి ఈరోజు ఈ సంక్రాంతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణానికి ప్రయాణం సాగించే రోజు. అది మన పండుగల్లో ప్రతి పండగకి ఒక మాసం, ఆ మాసంలో ఉన్నటువంటి నక్షత్రపరంగా నిర్వహించేది ఉంటుంది.